మేడం అసలు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి అక్కడ ఉండి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇంట్లో ఉండి కలెక్టర్లకి మంత్రులకి ఆర్డర్స్ పాస్ చేసినా కూడా వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎప్పుడైతే వరద స్టార్ట్ అయిందో ఈ 4 రోజుల నుంచి కూడా అక్కడే ఉంటాం, కలెక్టర్ ఆఫీస్లో ఉండి పర్యవేక్షిస్తూ చూసుకోవడం చూస్తుంటే అంటే రేపటికి ఏం కావాలి వీళ్ళ అవసరాలకు అనుగుణంగా ఈ రోజు అయిపోయింది, రేపటికి ఏంటి అని చెప్పి ముందే ఆలోచించి చంద్రబాబు గారు అన్నీ సమకూరుస్తున్నారు. కానీ వైసీపీ చూస్తే అవసరాల సంగతి ఏం ఆలోచిస్తుంటే అవకాశాల కోసం వాళ్ళు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటి సార్ చెప్పినట్టు కులం అడిగి ఇల్లులు క్లీన్ చేస్తున్నారంటాం కావచ్చు, డెడ్ బాడీస్ అంటాం కావచ్చు. ఇంకొకటి ఈ సహాయాలు అందక చాలామంది ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహాన్ని బయటకు తెలియనీయకుండా ఉండటం కోసం టెలిఫోన్ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి బంద్ చేశారు, అలాగే సిగ్నల్స్ జామ్ చేశారు. సో వాళ్ళెవరు బయట ప్రపంచానికి వాళ్ళ ఆక్రోశాలు తెలియకుండా ఉండటం కోసం ఎంతసేపు ఉన్నా చంద్రబాబు గారు హైలైట్ అవ్వడానికి మీడియా ముందు ఇట్లా చేస్తున్నారని చెప్పి చెప్తోంది. మీరేం చెప్తారు? అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు ఏం చెయ్యరో వాళ్ళకి తెలుసు. వాళ్ళు గతంలో ఏం చేశారో, ఒకవేళ వాళ్ళు ఉండుంటే ఏం చేసి ఉండేవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి టెలిఫోన్ టవర్స్ ఇవంతా కూడా బంద్ చేయడాలు ఇవంతా ఇంతకంటే సిల్లీగా రీజన్ ఇంకేది ఉండదు. మీరు చెప్పినట్టు ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు కులం తీసుకొచ్చారు. అసలు ఎక్కడా ప్రపంచంలో లేని విషయాలు. అసలు మీరు ఇందాక ఒక మాట అన్నారు, రేపేం కావాలి. రేపు కాదు, కొన్ని నెలల తర్వాత రికన్స్ట్రక్షన్ అన్నారు. హౌ టు రికన్స్ట్రక్ట్ మీకు గుర్తుందా? హుద్హుద్ తుఫాన్ వచ్చాక వైజాగ్ రికన్స్ట్రక్ట్ అయింది. అట్లాగా అసలు ఎవడూ ఆలోచించడండి. అసలు ఎవరు ఊహకి అందని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంటుంది. అందుకే ఆయన విజన్ అనేది అయింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే, మీరు ఇంకొక మాట మర్చిపోయాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండుంటే అనే మాటకి చెప్తున్నా. ఈ 2 సార్లు నేనుండుంటే, నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అనలేదు. మీరు గమనించారో లేదో? ఈ 2 సార్లు బురదలో వచ్చాడు. ఒకరోజు చంద్రబాబు నాయుడు దెబ్బకి బురదలో పడ్డాడు. బురదలో పడి ఇదే వైసీపీ ఉండుంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఇలా ఉండేది కాదనేవాడు. కరెక్టే అది. ఆయన ఉండుంటే పాపం ప్రజలు అష్టకష్టాలు పడి ఉండేవారు. నిన్న కూడా అనలేదు. తర్వాత 31, నిన్న కూడా 31 శవాలు అన్నాడు. ఆ 31 నెంబర్ ఆయన వదలట్లా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా కొత్తగా 36 ఏదో ప్రచారం చేస్తున్నారు. అంటే ఆ నెంబర్ అయినా ఆయనకు వచ్చిందేమో మనకు తెలియదు. అందుకని ఇప్పుడు మీరు అన్నట్టుగా విజన్ దాని గురించి అసలు ఎవ్వడూ ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ అవకాశం దొరుకుతుందా? ఏమండి అసలు ఇది ఒక చరిత్రలోనే ఇంతటి విపత్తు ఎప్పుడు చూడలేదని అందరూ చెప్తున్నారు. అసలు అలాంటి స్థితిలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఇందాక అన్నట్టుగా ఆయన ఇంట్లో కూర్చుని లేకపోతే ఆఫీస్లో కూర్చుని ఆయన మానిటర్ చేసుకోవచ్చు. కానీ అది ఆయన నేచర్ కాదు. ఆయన వెళ్ళి ఎందుకు ఆయన నేచర్ కాదు? ఇప్పుడు 10 మంది వెళ్తే ఈయనలాగా ఎవరు చెయ్యలేరు. ఈయన ఒక చోటకి ఆయన వెళ్ళారంటే ఆ ఒక్క విషయం మీద ఆయన దృష్టి ఉండదు. దీని నుంచి ఎట్లా 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 కనెక్టివిటీ ఆలోచిస్తారు ఆయన. అంటే ఎట్లా వీళ్ళకి మనం అందించాలి. ఓకే, ఇప్పుడు వాటర్ వచ్చింది, నెక్స్ట్ ఫుడ్ వచ్చింది, నెక్స్ట్ ఏం కావాలి, వైద్యం. అట్లా అంటే విదిన్ నో టైం ఆయన అన్నీ అరేంజ్ చేయగలరు. అంత విజన్ అందరికీ ఉండదు, సాధ్యం కాదు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా కావాలనుకున్నారు ప్రజలు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఫేక్ న్యూస్లు చేసినా, ఇందాక సత్యమూర్తి గారు ఒక వీడియో వినిపించారు చూడండి, ఇట్లాంటివి ఎన్నొచ్చినా అక్కడ ఏమీ జరగట్లేదంటే ఏం జరగట్లేదు? పనులు జరుగుతున్నాయి, చెడు జరగట్లా. అక్కడ వరద వెళ్ళిపోయింది. బుడమేరు గురించి ఏం చేయాలో ఆయన చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం చేయాలో చేస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇది ఊహించని పరిణామం. ఆయన బురదలో దిగాడు, ఇవాళ విమానం దిగాడు, ఇవాళ లండన్ వెళ్ళలేకపోతున్నాడు చంద్రబాబు గారి దెబ్బకి. ఎందుకు చచ్చినట్టు వచ్చాడు? ఎప్పుడైనా బురదలో కాలు పెట్టాడా మనిషి? ఆయన అక్కడ ప్రజల్లో ఉంటే ఆయన భరించలేకపోయాడు, భయపడి వచ్చాడు ఇవాళ రక్షణ వలయంలో. కాబట్టి వైసీపీ వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాలు ఎవరు నమ్మరండి. ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ల్యాప్సెస్ ఉంటాయండి. ఇదేం చిన్న విషయమా? నుక్ అండ్ కార్నర్కి ఎలా వెళ్తాం మనం? అంత నీళ్లు అంత వరద ఉన్నప్పుడు అట్లీస్ట్ డ్రోన్ల ద్వారా ఫుడ్ అందించారు. దాని మీద కూడా మాట్లాడారు ఫుడ్ నాణ్యత లేదని. మరి నువ్వేం చేసావు? వచ్చి కబుర్లు చెప్పి వెళ్ళిపోయావు. 1 కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించావు. ఆ 1 కోటి కూడా ఏమన్నావు? మేము ఆలోచించుకుని దాన్ని ఏ రకంగా ఇవ్వాలో చెప్తాట. 1,00,000 పాల ప్యాకెట్లు అంటాడు. కబుర్లు చెప్పేసి వెళ్ళిపోయాడు, జేబులోంచి కాసు తీయకుండా. ఇక్కడ అన్నీ చేస్తుంటే అలా భరించలేకపోతున్నాడు.
కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తెలుసండి పరిస్థితి ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చేశారు, అది తట్టుకోలేకపోతున్నాడు. ఒకటి మోదీ గారే ప్రశంసించారు, 2 బీఆర్ఎస్కి సంబంధించిన కేటీఆర్ ప్రశంసించారు, మామూలుగా కాదు, చాలా అద్భుతంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని. నిన్న షర్మిల ప్రశంసించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజన్ ఉన్న ముఖ్యమంత్రి ప్రతిసారి చెప్తాడు, నిన్న కూడా చెప్పాడు ఆయన. అయితే ప్రశంసల కోసం ఆయన పని చేయడు, ఆయన పని చేయటం కోసం పుట్టాడు, పని చేస్తాడు ఆయన అంతే. ప్రజలకు ఏం కావాలో ఇవ్వడానికే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఇది వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఇంకా సిగ్గు కనుక వాళ్ళకు ఉంటే కనీసం వాళ్ళ ఏరియాలో కొద్దో గొప్ప సహాయం చేయమనండి ఎవరికైనా. ఇలా పనికిమాలిన మాటలు చెప్పటం కాదు, ఊరికే తిరుగుతూ ఫోటోలు తీయించుకుంటూ లేకపోతే ఫేక్ వీడియోలు చేస్తూ వాళ్ళ జీవితాలు వేస్ట్ చేసుకుంటే రేపొద్దున పార్టీ ఎలాగా ఉండదు. వీళ్ళు కూడా నియోజకవర్గాల్లో తిరగలేరు, అది మనం చెప్తాం.